Hi, hello, welcome to my channel. Today's special పెసరట్ ఉప్మా విత్ అల్లం చట్నీ అండ్ చట్నీ. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? మరి లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. మనం పెసరట్ ఎలా వేయాలో చూద్దాం. 3/4 గ్లాస్ పెసులు, పావు గ్లాస్ బియ్యం వేసి నైట్ అంతా నానబెట్టాలి. ఇలా నైట్ అంతా నానబెట్టాక బాగా కడిగి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో మనం వాష్ చేసిన పెసులు, ఒక 12 పచ్చిమిర్చి, 1 స్పూన్ ఉప్పు, కడిగి చెక్కు తీసి సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు అన్నీ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా దోశ బ్యాటర్ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మునిగేంత వరకు వాటర్ వేసి ఇది బాగా ఉడికించాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం కడిగి చెక్కు తీసి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు, 3 స్పూన్స్ బెల్లం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, మనం ఉడికించిన చింతపండు అన్నీ వేసి ఇది చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, అల్లం పచ్చడి రెడీ. ఇప్పుడు చట్నీ ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ తీసుకొని అందులో 2 చిన్న గ్లాసెస్ పప్పులు, 1.5 స్పూన్ ఉప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 10 పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ వేసి అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీనికి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు పెట్టుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి. అంతే, చట్నీ రెడీ. ఇప్పుడు పెసరట్కి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గరిట ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా పోపు వేగాక అందులో పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఆనియన్స్ అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి 1/2 స్పూన్ ఉప్పు వేసి ఇవి బాగా మసలాక 1/2 గ్లాస్ చిన్న గ్లాస్ రవ్వ, బొంబాయి రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి ఉంటలు లేకుండా. ఒక 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పెన్నం వేడెక్కాక పెసరట్ వేసుకొని అది కాలాక ఒకవైపు తిప్పి మళ్ళీ ఫ్లిప్ చేసుకొని ఉప్మా అప్లై చేసుకొని పైన ఆనియన్స్ వేసి కాల్చుకోవాలి. అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ పెసరట్ ఉప్మా విత్ అల్లం చట్నీ అండ్ చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe to my channel.